సో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనల్ని ఎప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అంటే, ఈ వర్షాకాలంలో, చలికాలంలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందండి. చాలా మంది చేసే కంప్లెయింట్ ఏంటంటే, మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. కీళ్ళ వాపులకి మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ విటమిన్ సి ఫుడ్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో, మన భారతదేశంలోనే కాదు, ఓవరాల్ వరల్డ్ వైడ్‌గా చాలా మందిని ఎక్కువగా తరచుగా ఇబ్బంది పెడుతున్న ఒక డిసీజ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటో కాదండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలోనే జరిగేదనమాట. సో లైక్ అంటే ఇప్పుడు మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది కదండి. సో అదేమవుతుందంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ బయట నుంచి ఏమైనా ఫారెన్ మెటీరియల్స్ కానీ, అంటే లైక్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అటువంటివి ఏవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన ఓవరాల్ హెల్త్ని డిస్టర్బ్ చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఇమ్యూన్ సిస్టంలో ఉండే ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే మనకి మన బాడీలో ఉండే ఒక జాయింట్స్ ఉంటాయి కదా, మన బాడీలో జాయింట్స్ దగ్గర ఉన్న సెల్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఇమ్యూన్ సెల్స్ మన బాడీ జాయింట్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. ఇట్లా డిస్ట్రాయ్ చేసినప్పుడు మన జాయింట్స్ దగ్గర మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్నే మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది మెయిన్గా మనకి కాళ్ళల్లో ఎక్కువ చూస్తాం అనమాట. ఈ మోకాళ్ళ దగ్గర కానీ, లేదంటే కాలి బొటన వేల దగ్గర కానీ ఎక్కువగా చూస్తాం మనము. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. స్మాల్ జాయింట్స్లో కూడా వస్తాయి చాలా మందిలో. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా 30 నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్న వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందండి. అందులో కూడా మెయిల్స్ కంటే ఎక్కువ ఫీమేల్స్ని, అంటే ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, ఆడవారిలో ఉండే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఈ పొల్యూషన్ ఎర్త్ వల్ల అయ్యి ఉండొచ్చు. అంటే లైక్ మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇలాంటివి ఏమన్నా కూడా కారణాలు అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఎవరైతే మెన్స్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళల్లో, ఎక్స్పెషల్లీ బీర్ ఎక్కువ ఎవరు తాగుతారో వాళ్ళల్లో మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం ఎక్కువగా చూడొచ్చు. అండ్ దాంతోపాటు స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కానీ, ఎక్కువగా ఒబైస్గా ఉన్న వాళ్ళల్లో కానీ మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి? ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందా అంటే డెఫినెట్గా నో అనే చెప్పుకోవాలండి. వై? బికాస్ ఎలాగో మనకి డ్రగ్స్ కానీ, అంటే లైక్ స్టెరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇటువంటివి డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు. దాంతోపాటు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, మెడిటేషన్స్, డైలీ వర్కౌట్స్ లైక్ అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇటువంటివి ఏవో ఒక యాక్టివిటీ మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది త్వరగా తగ్గే ఛాన్స్ ఉందండి. సో నెక్స్ట్ ఇంకేముంది అని మనం చూసుకున్నట్టయితే, మెడిటేషన్ కూడా మనకి పెయిన్ రిలీఫ్కి చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో డైట్ అనేది మెయిన్గా కీలక పాత్ర వహిస్తుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు మనకి మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, కీళ్ళ వాతానికి, లేదంటే కీళ్ళ వాపులకి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ విటమిన్ సి ఫుడ్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. మెడిసిన్స్తో పాటు కనుక మనం రెగ్యులర్గా ఈ ఫుడ్స్ అన్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లస్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనకి వెజిటేబుల్స్లో ఏమున్నాయి, ఫ్రూట్స్లో ఏమున్నాయి, అలాగే అదర్ ఫార్మ్స్లో ఏమేమి తీసుకోవచ్చు అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మనం. సో మనకి ముందుగా మనం వెజిటేబుల్స్లో చూసుకున్నట్టయితే, ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మెయిన్గా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ మనకి ఉల్లి, వెల్లుల్లి, అల్లం, దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అండ్ క్యాప్సికమ్, టొమాటోస్, ఈ కీర, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అండి. వీటన్నిటిలో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, అంటే ఆ వాపు కానీ నొప్పి కానీ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇవి మంచి మెడిసిన్గా యూజ్ అవుతాయి. తప్పనిసరిగా ఈ కూరగాయలన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. దాంతోపాటు మనకి ఫ్రూట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, మెయిన్గా మనం పొమోగ్రానైట్ అండి, దానిమ్మకాయ,
ఈ దానిమ్మ గింజలు అనేది రోజు తినడానికి అలవాటు చేసుకోండి. దాంతోపాటు ఇంకా మనము ఉసిరి, జామ, నెక్స్ట్ వచ్చేసి పపాయ, పైనాపిల్, నెక్స్ట్ ఇంకా మనకి విటమిన్ సి ఫుడ్స్ అంటే బనానా కానీ, బెర్రీస్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అప్ చేస్తుంది. సో మనం అప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ మనకి డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పుకున్నాం కదా. అట్లాంటివి ఏం జరగకుండా ఈ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా వర్క్ చేసేటట్టు చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఏమున్నాయంటే డ్రై ఫ్రూట్స్లో ఏం తీసుకోవచ్చు అనుకుంటే చక్కగా వాల్నట్, పిస్తా, క్యాషు, ఆల్మండ్స్, నెక్స్ట్ వచ్చేసి డ్రైడ్ చెర్రీస్, ఇవన్నీ కూడా అంగూర్, ఇవన్నీ కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. దాంతోపాటు కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రతిరోజు గ్రీన్ టీ తీసుకోండి. అలాగే మనకి ఈ పసుపు అనేది కూడా వాడకంలో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు చక్కగా హైడ్రేటెడ్గా ఉండాలి. మర్చిపోకుండా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. చాలా మంది ఏమని పొరపాటు పడుతూ ఉంటారంటే మనకి ఆర్థరైటిస్ ఉందంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళవాతం ఉంది కాబట్టి మనం ఎక్కువ వర్కౌట్ చేసుకోకూడదు, వర్క్ చేసుకోకూడదు, రెస్ట్లో ఉండాలి, ఇలా అపోహపడుతూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడైతే యాక్టివ్గా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీకేంటంటే ఈ కీళ్ళవాతం నుంచి నెమ్మదిగా రిలీవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనల్ని ఎప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అంటే ఈ వర్షాకాలంలో, చలికాలంలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందండి. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంటారు. మనకి అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక 45 minutes to 1 hour పాటు వాళ్ళకి కాళ్ళు అనేవి సహకరించవు, జాయింట్స్ అనేవి సహకరించవు. స్టిఫ్గా అయిపోవడం కానీ, బాగా పెయిన్ రావడం కానీ, స్వెల్లింగ్ అయిపోయి ఉండడం కానీ, ఇటువంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఫాస్ట్గా ఒకేసారి లెగ్గానే ఎక్కువ యాక్టివిటీ చేయకుండా నిదానంగా వర్కింగ్ టైం అనేది మనం పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 1.5 hour తర్వాత మనకి జాయింట్ మూమెంట్స్ అనేవి ఈజీ అవుతాయి. అలాగే పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట. సో ఈ సింప్టమ్స్ ఏముంటాయి అని మనం చూసుకున్నట్టయితే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, జాయింట్ స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మనకి జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది, బాగా మనకి బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, నాసియా, వామిటింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు మాత్రమే ఈ వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది, చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వై? బికాస్ మన ఛానల్లో హెల్త్ రిలేటెడ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలి అంటే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.